పోలీసులందరూ లంచగొండులేం కాదు. కొందరు నిజాయితీపరులు కూడా ఉంటారు. డ్యూటీనే దైవంగా అన్యాయాల్ని ఎదురించి అక్రమాలను అణగదొక్కుతూ శాంతి భద్రతలను కాపాడుతూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటారు. ఇలాంటి పోలీసులు డబ్బులకు అమ్ముడుపోరు. ఎవరికి గులాం అన్నట్టుగా ఉండరు. తప్పు చేస్తే ఎవరైనా ఎంతటి వారినైనా సరే లెక్క చేయకుండా తమ విధుల్ని నిర్వర్తిస్తుంటారు. పోలీస్ అంటేనే లంచాలు, దందాలు, లాలూచీలు అని భ్రమపడుతున్న సమాజానికి నీతిగల పోలీస్ ఆఫీసర్ల గురించి, వారి శ్రమని గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగమే ఈ వీడియో. బీహార్లోని మోరదాబాద్ స్టేషన్ పరిధిలో పోలీసులు లంచాలకు ఎగబడ్డారు. ప్రభుత్వం ఇచ్చే జీతం చాలదన్నట్టుగా ప్రజల్ని బెదిరించి మరి వసూళ్లకు దిగారు. ఇవ్వకపోతే చేయి చేసుకునేవారు. దొంగ కేసులు బనాయించి బెదిరించే వాళ్ళు. ప్రతిరోజు ఇదే తంతు. దీనివల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడేవారు. పోలీసులకు చెప్దామంటే ఈ వ్యవహారంలో అందరి హస్తం ఉండనే ఉంది. ఎవరేం చేయరన్నట్టుగా వీధి రౌడీల్లా మారి మార్కెట్స్, షాప్స్ ఇలా దేన్ని వదలకుండా దందాలు సాగిస్తున్నారు పోలీసులు. ఒక్కో పోలీస్ కి ఒక్కో ఏరియా అన్నట్టుగా పంచుకొని మరి దీన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే మోరదాబాద్ ఇన్స్పెక్టర్ సరుచంద్ర మార్కెట్ కి వచ్చాడు. అది మామూళ్ల కోసం. అయ్యా, కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయాయి. అస్సలు గిట్టుబాటు రావడం లేదు. కొనేవాళ్లు తగ్గిపోయారు. కనీసం ఛార్జీల డబ్బులు కూడా రావట్లేదని తన ఆవేదనని చెప్పుకున్నాడు ఓ ముసలి రైతు. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం కోపంతో ఓ చూపు చూసి కాలితో తన్నాడు. ఇక పక్కనే ఉన్న ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పెద్దాయని లేపాడు. ఏంటి సార్, ఎంత పోలీస్ అయితే మాత్రం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా ఇలా తన్నడం న్యాయమేనా అని అడిగాడు. ఏంట్రోయ్ రూల్స్ మాట్లాడుతున్నావు? ఇక్కడ నేను చెప్పింది రూల్స్. కొత్తగా మార్కెట్కి వచ్చావా? తీ 10,000 అంటూ ఆ వ్యక్తిపై రెచ్చిపోయాడు సదరు ఇన్స్పెక్టర్. ఇదంతా జరుగుతుండగానే సదరు ఇన్స్పెక్టర్ ఫోన్ కి కాల్ వచ్చింది. అవతల వ్యక్తి, చంద్ర ఐపీఎస్ అబ్ ఆగయా, దందా క్లోజ్ కరో, జల్దీ స్టేషన్ ఆజావో అన్నాడు. ఫోన్ కట్ చేసి హడావుడిగా వెళ్తుండగా ముసలాయన్ని లేపిన వ్యక్తి ఎదురుగా వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావంటూ కాలర్ పట్టుకుని తన కాన్వాయ్ వరకు ఈడ్చుకెళ్లాడు. కోన్ బే అంటూ ఇన్స్పెక్టర్ అరుస్తుంటే చుట్టుపక్కల పోలీసులు అతన్ని చూసి సెల్యూట్ కొడుతున్నారు. అప్పుడు అర్థమైంది, వచ్చింది మామూలుడు కాదు, మొగుడు అని. ఆయనే శివదీప్ వామన్ లాండే, బీహార్ క్యాడర్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఇలా ఎంతో మంది లంచగొండులని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సస్పెండ్ చేసేశాడు. ఇప్పుడు బీహార్ లో శివదీప్ పేరు వింటే గల్లీ రౌడీల నుంచి బడా రౌడీలు సైతం వణికిపోతారు. 2006 బీహార్ క్యాడర్ కు చెందిన ఈ రియల్ సింగం ఛేదించిన కేసులు అన్ని ఎన్ని కాదు. నకిలీ కాస్మెటిక్ వ్యాపారాల నుంచి మెడిసిన్ మాఫియా వరకు ఎంతో మంది ఆట కట్టించాడు. ఎక్కడైనా ఎప్పుడైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారంటే చాలు క్షణాల్లో అక్కడ వాలిపోయేవారు. ఆయన పాట్నాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 10 నెలల కాలంలోనే తన డేరింగ్ డాషింగ్ పనితనంతో రియల్ సింగం అనే ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ కి తగ్గట్టుగానే శివదీప్ కూడా తన బాధ్యతలను చక్కదిద్దేవారు. పాట్నాలో నగరం నడి ఒడ్డున అర్ధరాత్రి ఒక అమ్మాయిని ముగ్గురు తాగుబోతులు వేధించడానికి ప్రయత్నించారు. అమ్మాయి వారిని ఎంత హెచ్చరించినా వినలేదు. దీంతో ఆ అమ్మాయి శివదీప్ వామన్ కు కాల్ చేసింది. సాధారణంగా అర్ధరాత్రి ఆయన స్పందిస్తాడని ఎవరు అనుకోరు. కానీ శివదీప్ వామన్ స్పందించారు. ఆ యువతి ఫోన్ చేసిన క్షణాల్లో ఆమె ముందు వాలిపోయారు వామన్. దీంతో టీజింగ్ చేసిన ముగ్గురు పారిపోయారు. అక్కడితో వామన్ ఆ కేసును వదిలిపెట్టలేదు. వారి కోసం గాలించాడు. ఆ ముగ్గురు దొరికినంత వరకు విడిచిపెట్టలేదు. ఈ సంఘటన శివదీప్ వామన్ ను హీరోని చేసింది. అంతేకాదు, ప్రతి కాలేజ్ అమ్మాయి దగ్గర వామన్ మొబైల్ నెంబర్ ఉండేది. ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. దానికి రియాక్షన్ కూడా అంతే వేగంగా ఉంటుంది. అందుకే వామన్ ప్రతి అమ్మాయి దృష్టిలో హీరో అయ్యారు. శివదీప్ వామన్ పాట్నాలో ఉన్న 10 నెలల్లోనే దూకుడుగా ఉంటూ సూపర్ కాప్ అయ్యారు. రౌడీ మూకల గుండెల్లో దబంగా నిలిచారు. ఆట ఎలా ఆడాలో, క్యాచ్ ఎప్పుడు పట్టాలో పక్కా క్యాలిక్యులేషన్ ఉంటుంది వామన్ దగ్గర. ఇక ఆయన పేరు మీద ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ని కూడా రన్ చేస్తున్నారంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వామన్ ఏది చేసినా పబ్లిక్ గా చేస్తారు. మీడియాకు ఆయన చేసే రైడ్ గురించి ముందుగానే చెప్పి వారిని అరెస్ట్ చేసేవాడు. దీనివల్ల పొలిటికల్ ప్రెజర్ ఉండేది కాదు. ప్రజా పోలీసులకు రాజకీయ నాయకులు ఎప్పుడూ అడ్డే. అందుకే 2012లో వామన్ ను పాట్నా నుంచి బీహార్లోని అరారియా అనే మారుమూల జిల్లాకు బదిలీ చేశారు. వామన్ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకున్న పాట్నా ప్రజలు ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేయొద్దు అంటూ వీధుల్లో నిరసనలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు వామన్ ప్రజల్లో ఎంతగా మమేకమయ్యారో. ఆ తర్వాత 2016లో వామన్ డిప్యుటేషన్ మీద ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ ఆయన దూకుడు తగ్గలేదు. మహారాష్ట్రలో 5 సంవత్సరాల తన పదవీ కాలంలో 3.5
సంవత్సరాలకు పైగా యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. డ్రగ్ మాఫియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సుమారు 251 కేసులను నమోదు చేశారు. అన్ని కేసులకు గాను 429 మందిని అరెస్ట్ చేసి దాదాపు 1000 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ డ్రగ్స్ సిండికేట్ ని పట్టుకుని డ్రగ్ సరఫరాకి చెక్ పెట్టేశాడు. ఇలా ఎక్కడ అన్యాయం జరిగినా, అసాంఘిక చర్యలు చేసినా పట్టుకొని తాట తీసేస్తుంటాడు ఈ డేరింగ్ ఆఫీసర్. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా, అక్రమాలు చేసినా, ఆడపిల్లల జోలికి వచ్చినా అస్సలు ఊరుకోడు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే వామన్ తన చిన్నతనంలోనే తన తండ్రిని చంపాలనుకున్నారు. వామన్ తండ్రి తాగుడు, డ్రగ్స్ కి బానిసైపోయాడు. దీంతో కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురి చేసేవారు. ఉన్న భూములను, భార్య నగలను అమ్మేసేవారు. అంతేకాదు వామన్ చదువు కోసం కూడా ఎప్పుడు సహాయపడిందే లేదు. ఐపీఎస్ అధికారిగా వామన్ ప్రయాణంలో తన తల్లి తప్ప తండ్రి సహకరించిందే లేదు. ఈ విషయాన్ని వామన్ రాసిన విమెన్ బిహైండ్ ద లయన్ పుస్తకావిష్కరణలో చెప్పుకొచ్చారు. మా ఇంట్లో ఉండడానికి సరైన పైకప్పు లేదు. వర్షం కురుస్తున్న సమయంలో అది లీక్ అయ్యేది. నేను గదిలో ఓ మూలన చదువుకునేవాడిని. 2006లో నేను ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాక నా కేడర్ బీహార్ అయినప్పుడు చాలా సంతోషించాను. బీహార్ ప్రజలు కూడా నా ఉద్యోగాన్ని, నా పనితీరును మెచ్చుకున్నారు అని చెప్పుకొచ్చారు. అంతేకాదు వామన్ తనకు వచ్చే జీతంలో 60% ఆయన స్థాపించిన యువక్ సంగతన్ అనే సంస్థకు విరాళంగా ఇస్తారు. ఈ సంస్థ నిరుపేద పిల్లలకు, వారి పెళ్లిలకు, వారి కళను సాకారం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు విద్యార్థుల కోసం ఫ్రీగా హాస్టల్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఎంతో మందిని చదివిస్తున్నారు కూడా. ఇది శివదీప్ వామన్ లాండే స్టోరీ. మరి ఈ ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.